హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజు ఈ వీడియోలో మనం దేని గురించి తెలుసుకోబోతున్నామంటే, వివాడో 2022.1ని మనం మన యొక్క విండోస్‌లో గానీ, లేదా ఏదన్నా ఓఎస్‌లో కానీ మనం ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలనే దాని గురించి ఒకసారి చూసేద్దాం. సో, నేను ప్రస్తుతానికి ఈ వీడియోలో ఈ పీపీటీ అనేది దేని గురించి చేశానంటే, ఈ వివాడో 2022.1ని మనం విండోస్‌లో ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి అనే దాని గురించి ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు ఈ వీడియోలో ఇస్తున్నాను. సో, దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా. థాంక్ యూ. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ల ఈ వివి ఈ వివాడోని మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిందల్లా ఇక్కడ మీకు స్క్రీన్‌లో కనిపిస్తున్నటువంటి లింక్ ఉంది గదా! https://www.xilinx.com/support/download.html ఈ పోర్టల్‌కి మనం వెళ్ళాలి. ఈ పోర్టల్‌కి మనం వెళ్తే మనకి ఈ పోర్టల్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది స్క్రీన్ అనేది. సో, ఇక్కడ మనకి డిఫరెంట్ వెర్షన్స్ అనేది ఉంటది. సో, నేను ఈ వీడియోలో ఈ లేటెస్ట్ వెర్షన్ అనేది ఎలా ఇన్‌స్టాల్ చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నాను. ఇక్కడ 2022.1 మీద క్లిక్ చేసేయండి. అక్కడ క్లిక్ చేస్తే మీకు వివాడో ఎంఎల్ ఎడిషన్ అని చెప్పి ఇలా డీటెయిల్స్ కనిపిస్తుంది. సో, ఇలా కనిపించే దగ్గర మీరు కొంచెం కిందకి వెళ్తే అక్కడ మీకు Xilinx యూనిఫైడ్ ఇన్‌స్టాలర్ 2022.1 అనే ఒక లింక్ అనేది కనిపిస్తుంది హైపర్ లింక్. సో, దీని మీద క్లిక్ చేసేయండి. ఒక .exe ఫైల్ అనేది 205.92 ఎంబీ తోటి మీకు డౌన్‌లోడ్ అవుతుంది. అది మీరు మీ యొక్క పర్సనల్ కంప్యూటర్‌లో దిస్ పీసీ డౌన్‌లోడ్స్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. అది ఇలా కనిపిస్తుంది. Xilinx యూనిఫైడ్ 2022.1 సమ్ రాండమ్ నంబర్స్ విండోస్ 64.exe అని చెప్పి. సో, మీరు దీని మీద గనక డబుల్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ అది ఇన్‌స్టాల్ అనేది ఓపెన్ అవుతుంది. సో, అది ఒక 41%, 50, 100 అలా అంతా ఫిల్ అయిపోయిన తర్వాత ఇన్‌స్టాలర్ పాపప్ అనేది మీకు ఈ విధంగా కనిపిస్తుంది. సో, ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఏంటనంటే నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. సో, ఇలాగ వెల్కమ్ స్క్రీన్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు అక్కడ ఈమెయిల్ అడ్రెస్ అండ్ పాస్వర్డ్ అనేది అడుగుతుందనమాట. సో, ఇక్కడ ఎటువంటి ఈమెయిల్ అడ్రెస్, పాస్వర్డ్ అనేది ఇవ్వాలి అనంటే, మీరు ప్రీవియస్‌గా ఇక్కడ ఎప్పుడైతే దీని మీద క్లిక్ చేస్తారో డౌన్‌లోడ్ చేయడానికి, ఇది ఒక పోర్టల్‌లోకి తీసుకెళ్తుంది. అది Xilinx పోర్టల్ అనమాట. అక్కడ మనం ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. సో, ఆ అకౌంట్ ఏదైతే ఐడీ అండ్ పాస్వర్డ్‌తో మనం క్రియేట్ చేస్తామో, ఆ ఐడీ అండ్ పాస్వర్డ్ అనేది మనము ఇక్కడ ఇచ్చేసేయాలి. ఇక్కడ ఇచ్చేసిన తర్వాత మనం నెక్స్ట్ మీద క్లిక్ చేసేస్తే మనకి స్క్రీన్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. అక్కడ మనం ఎటువంటి ప్రొడక్ట్ మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలని వీళ్ళు ఇక్కడ అడుగుతారనమాట. ఇక్కడ మనం వివాడో గురించి కదా ఇన్‌స్టాల్ చేద్దాం అనుకుంటుంది. డిఫాల్ట్‌గా ఈ వైటెస్ట్‌ని మీద సెలెక్ట్ అయ్యి ఉంటది. బట్ మనం ఈ వివాడో మీద క్లిక్ చేయాలి. వివాడోని సెలెక్ట్ చేసుకొని మనం నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే అండ్ దెన్ మనం ఎడిషన్ అనేది ఏ ఎడిషన్ చూస్ చేసుకోవాలని చెప్పి అడుగుతుంది. డిఫాల్ట్‌గా వివాడో ఎంఎల్ ఎంటర్ప్రైజ్ అనేది ఉంటుంది. బట్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది వివాడో ఎంఎల్ స్టాండర్డ్. సో, ఇదైతేనే మనకి చాలా తక్కువ ఎంబీ తోటి దీనితోటి అయిపోతుంది. అండ్ లైసెన్స్ కూడా అక్కర్లేదు దీనికి. అంటే ఫ్రీ ఎడిషన్ లాగా మనం చాలా అన్ని ప్యాకేజెస్ వీటన్నిటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అదే ఒకవేళ అలా కాకుండా మనం వివాడో ఎంఎల్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అయితే దీనికి మనకి లైసెన్స్ అనేది బై చేయాల్సి ఉంటుంది. సో, జస్ట్ మీరు వివాడో ఎంఎల్ స్టాండర్డ్ ఎడిషన్ మీద క్లిక్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఈ వివాడో ఎంఎల్ స్టాండర్డ్ సంబంధించిన వాటిలో డిజైన్ టూల్స్ ఏంటివి, డివైసెస్ ఏంటివి, ఇవన్నీ డిఫాల్ట్‌గా ఇవన్నీ కూడా సెలెక్ట్ అయిపోయి ఉంటాయి. మీరు ఈ యొక్క డిస్క్ స్పేస్ అంటే డౌన్‌లోడ్ సైజ్ అనేది తగ్గించుకోవాలనుకుంటే ఈ ప్రొడక్ట్ అన్నిటిని మీద అన్‌చెక్ చేసేయండి. మీరు ఈ ప్రొడక్ట్‌ని తర్వాత వాడుకోవాలనుకుంటే అక్కడ కూడా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. సో, నేను ఈ మూడిటిని అన్‌చెక్ చేశాను. మిగతాయన్ని డిఫాల్ట్‌గా అలా ఉంచేసాను. ఇక్కడ మీరు చూసినట్టయితే వివాడో డిజైన్ సూట్స్ మనకి ఈ ఈ ప్యాకేజ్ వీటన్నిటిలో మనం సెలెక్ట్ చేసుకున్న వాటిలో వివాడో అండ్ వైటెస్ హెచ్ఎల్ఎస్ అండ్ వీటికి సంబంధించిన డాక్యుమెంటేషన్స్ అండ్ మ్యాట్లాబ్ వాటిలతో వర్క్ చేయాలనుకుంటే దీని మీద కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇలాగా అన్ని సెలక్షన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. అండ్ ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. డౌన్‌లోడ్ సైజ్ ఎంత? అలాగే దానికి డిస్క్ స్పేస్ ఎంత కావాలి? మన దగ్గర అంత స్పేస్ ఉందా లేదా? అని ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసి వాళ్ళేమైనా సరే ఈ అగ్రీ మీద క్లిక్ చేయాలంటే అన్నీ అగ్రీ చేసేయండి. అండ్ దెన్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో, ఈ విధంగా మనకి స్క్రీన్ కనిపిస్తుంది. ఇక్కడ వీటికి సంబంధించిన డైరెక్టరీ ఏంటిది? అంటే ఏ డైరెక్టరీలో ఈ టోటల్ సైజ్ అనేది డౌన్‌లోడ్ అవ్వాలి అనే డీటెయిల్స్ అడుగుతది. అట్ ద సేమ్ టైమ్ మనకి విండోస్ మీద క్లిక్ చేస్తే అక్కడ విండోస్‌లో Xilinx డిజైన్ టూల్స్ అని ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్‌లో వీటికి సంబంధించి మనం ఇప్పుడు ఏదైతే ఇన్‌స్టాల్ చేస్తున్నామో వాటికి సంబంధించినటువంటి వివాడో షార్ట్‌కట్స్ ఈ డీటెయిల్స్ అన్నీ ఎక్కడ రావాలి అని అడుగుతుంది. ఇక్కడ కరెంట్ యూజర్ మీద క్లిక్ చేయాలా. అంటే ఈ షార్ట్‌కట్ అనేది ఏ యూజర్స్‌కి విజిబుల్ అవ్వాలి. సో, ఇప్పుడు మీ యొక్క విండోస్‌లో గనక 4, 5 యూజర్స్ కనుక ఉన్నట్లయితే
అందరికీ ఈ వివాడో అనేది కనిపించాలనుకోండి జస్ట్ క్లిక్ ఆన్ దిస్ ఆల్ యూజర్స్ అనమాట. సో, ఈ విధంగా ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. సో, ఈ ఫస్ట్ ఇన్‌స్టాలేషన్ అనేది నాకు అరౌండ్ 2 అవర్స్ 21 మినిట్స్ పట్టింది. సిన్స్ మై పీసీ కొంచెం స్లో ఉంటదనమాట. సో, మేబీ డిపెండింగ్ అపాన్ యువర్ విండోస్ వెర్షన్, ఓఎస్ సో, వాటన్నిటిని క్రైటీరియా బేస్ చేసుకొని ఇది డౌన్‌లోడ్ స్పీడ్ అనేది ఉంటుంది. సో, ఇవంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అవన్నీ ఇన్‌స్టాల్ అయిపోయి ఫైనల్‌గా ఒకసారి ప్రాసెసింగ్ అయిపోయి వాటికి సంబంధించినటువంటి షార్ట్ కట్స్ అవన్నీ కూడా మీ యొక్క విండోస్‌లో క్రియేట్ అవుతాయి. సో, దానికోసం చాలా పేషెన్స్‌గా వెయిట్ చేయండి. ఒకవేళ మీ దగ్గర డేటా లేదని అనుకుంటే ఇప్పుడు ఒక హాఫ్ డౌన్‌లోడ్ అయిన తర్వాత క్యాన్సిల్ ఏం చేయకపోయినా గానీ నెక్స్ట్ ఒకవేళ మళ్ళీ డౌన్‌లోడ్ చేస్తే దానికి మళ్ళీ సెపరేట్‌గా అవన్నీ డౌన్‌లోడ్ చేయదు. ఆల్రెడీ మీ లోకల్‌లో అవన్నీ డౌన్‌లోడ్ అయిపోయి ఉంటాయి. సో, నో ప్రాబ్లమ్. ఈ విధంగా జస్ట్ అది ఇట్లా ఇన్‌స్టాలేషన్ విండో దగ్గర ఉంచేసేసి అలా వదిలేసేయండి. నాకు నియర్లీ 5 అవర్స్ పట్టింది. సో, అదనమాట. సో, ఇట్లాగా మీకు ఇన్‌స్టాలేషన్ జరుగుతున్నప్పుడు ఈ విధంగా స్క్రీన్స్ కనిపిస్తూ ఉంటాయి. 30, 54% 74, 96 అండ్ దెన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్ ప్రాసెసింగ్ కూడా ఒకసారి కంప్లీట్ అయిపోతుంది. అది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మీకు యొక్క విండోస్‌లో మీకు ఇలాగా 3 షార్ట్‌కట్స్ అనేవి కనపడతాయి. వివాడో 2022.1 వైటస్ హెచ్ఎల్ఎస్ 2022.1 అండ్ డాక్ నావ్. సో, ఈ విధంగా ఈ 3 షార్ట్‌కట్స్ అనేవి కూడా మీకు మీ యొక్క విండోస్ డెస్క్‌టాప్‌లో అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. మీరు మళ్ళీ చెక్ చేసుకోవాలనుకుంటే ఈ యొక్క xilinx డిజైన్ టూల్స్ అని ఇట్లాగ విండోస్ మీద క్లిక్ చేస్తే బాటమ్‌కెళ్ళిపోతే ఈ xilinx డిజైన్ టూల్స్‌లో మీకు ఇలాగ ఇవన్నీ కూడా ఉంటాయి. నా దగ్గర ఇంకా కొన్ని ఎక్సెస్ ఉన్నాయి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఐఎస్‌సి డిజైన్ సూట్ కూడా ఏసాను. అది కూడా దానికి కూడా సేమ్ xilinx డిజైన్ టూల్స్ అనే ఫోల్డర్ నేమే చూజ్ చేసుకోవడం వల్ల నాకు ఇలాగ న్యూ అని ఉన్నవన్నీ కూడా ఇప్పుడు విండోస్ ఐ మీన్ వివాడో 2022.1కి సంబంధించినయి. రిమైనింగ్ అన్నీ కూడా ఐఎస్‌సి డిజైన్ సూట్‌వి. సో, ఇక్కడి వరకు ఇలాగనమాట. ఇలా ఈ విధంగా కనిపిస్తాయి. సో, దట్స్ ఆల్. మీరు ఇన్‌స్టాల్ చేసుకున్నట్టే. సో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ ఆహ్